పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అల్లూరు జిల్లా చింతపల్లిలో అక్రమ గంజాయి గుట్టురట్టైంది. చింతపల్లిలో భారీగా లిక్విడ్ గంజాయి పట్టుబడింది. సుమారు 11.440 కిలోల లిక్విడ్ గంజాయిని చింతపల్లి పోలీసులు పట్టుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ 1,43,00,000 వరకు ఉంటుందని అంచనా వేశారు. 2 సెల్ ఫోన్లు, 1 బైకు దీంతో పాటు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో లోతుగెడ్డ బ్రిడ్జ్ సమీపంలో బైక్ పై తరలిస్తూ ఉండగా మాటు వేసి పోలీసులు పట్టుకున్నారు. ఇక ఎవరికీ అనుమానం రాకుండా పోలీసుల కళ్ళు కప్పేందుకు స్కూల్ బ్యాగ్లో పెట్టి మరీ తరలిస్తూ ఉండటం గమనార్హం. ఇక దీంతో కూడా పోలీసులు పట్టుకోవడంతో ఒక్కసారిగా కూడా ఈ బ్యాగ్లో ఉన్నటువంటి గంజాయిని చూశారు. ఇంకా ఆ తర్వాత అప్పుడు కానీ ఈ విషయం బయటికి రాలేదు. రోలగడ్డ శివారులో ఈ గంజాయిని సేకరించినట్లుగా సమాచారం అందుతుంది. లమ్మడంపల్లికి చెందినటువంటి బోనంగి జకరియా, బోనంగి ధనబాబులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అక్రమ రవాణా వెనుక ఉన్నటువంటి ప్రధాన సూత్రధారి బోనంగి మార్కు కోసం పోలీసులు ఇప్పుడు ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తూ ఉన్నారు. ఇక పోలీసులు గంజాయి రవాణాని కానీ గంజాయి వాడకాన్ని కానీ ఎక్కడికక్కడ పట్టుకునేందుకు ఆపేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఈ గంజాయి బ్యాచ్ అంతకంతకు కూడా క్రియేటివ్ ఐడియాస్తో వీళ్ళొచ్చి ఏదో ఒక రకంగా అక్రమంగా ఈ గంజాయిని తరలిస్తున్నటువంటి సంఘటనలు మనం చోటు చేసుకుంటున్నాయి. రోజు ఏదో ఒక ప్రాంతంలో ఈ గంజాయికి సంబంధించి పట్టుబడుతూనే ఉన్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. నిన్న అన్నవరం పోలీస్ స్టేషన్ సంబంధించి క్రైమ్ నెంబర్ 9/26/2026 అండ్ సెక్షన్ 20 క్లాస్ బి, క్లాస్ 2, క్లాస్ సి, 25 రెడ్ విత్ 8C ఆఫ్ NDPS యాక్ట్ అండి. ఇది కమర్షియల్ క్వాంటిటీ. నిన్న అన్నవరం స్టేషన్ సంబంధించి చింతపల్లి ఎస్ఐ ఇన్ఛార్జ్గా ఉండడం జరిగింది. అయితే వీరబాబు ఎస్ఐ గారికి ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదేంటంటే ఒక బైక్పై 2 లిక్విడ్ గాంజాని లోతుగడ్డ బ్రిడ్జి దారిలో తెస్తారనే సమాచారంపై ఎస్ఐ గారు ఇమీడియట్గా అన్నవరం స్టేషన్కి వెళ్ళి అక్కడ సిబ్బందిని సేకరించుకొని అలాగే మీడియేట్స్ని కూడా గ్యాదర్ చేసుకొని ఆ ఉన్న విషయాన్ని నాకు మా పై అధికారులకి అందరికీ కూడా చెప్పడం జరిగింది. దాని మీద నిన్న సాయంత్రం సుమారు 3:30 సమయంలో ఏదైతే ఆ సస్పెక్టెడ్ పర్సన్స్ ఈ గంజాతో పాటు వస్తున్నారో ఆ ప్లేస్లో వీళ్ళు సర్వేలెన్స్లో ఉండడం జరిగింది. ఆన్ రిలీవబుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇమీడియట్గా ఎప్పుడైతే వారు రావడం వీళ్ళు గమనించారో ఇమీడియట్గా వీరందరూ కూడా వాళ్ళ చుట్టుముట్టి పట్టుకోవడం జరిగింది. పట్టుకునేటప్పుడు వారి దగ్గర నోటీస్ చేసింది ఏంటంటే 11.440 అంటే సుమారు 11.5 లిక్విడ్ గాంజా వాళ్ళ దగ్గర స్కూల్ బ్యాగ్లో ట్రాన్స్పోర్ట్ చేస్తుండగా వీరు ఎక్యూజ్డ్ దొరికారు. వారిద్దరు ఎక్యూజ్డ్ అండి. ఒకడు బోనంగి జకరియా, సెకండ్ బోనంగి ధనబాబు. వీళ్ళిద్దరిది కూడా లమడంపల్లి విలేజు, బలపం పంచాయతీ, చింతపల్లి మండలం. వీరిద్దరి దగ్గర కూడా ఆ స్కూల్ బ్యాగు మరియు ఆ 11.5 kgs గాంజా ఏదైతే ఉందో సుమారు 11.5 kgs గాంజాని సీజ్ చేయడం జరిగింది. దీని యొక్క వర్త్ 1,43,00,000 1,43,00,000 దీని యొక్క వర్త్. అయితే ఏంటంటే ఈ యొక్క గంజాని వీళ్ళిద్దరూ కూడా వీళ్ళకి ఎవరికి బోనంగి జకరియాకి బంధువైన ఏటు పలానా ప్లేస్లో ఉంటాను, లోతుగడ్డ బ్రిడ్జి దాటిన తర్వాత లోతుగడ్డ బ్రిడ్జి దాటి లోతుగడ్డ విలేజ్కి మధ్య నేను ఉంటాను, నాకు మీరు తీసుకున్న గంజాని ఇవ్వండి అని చెప్పారు. ఈ గంజా ఎక్కడ కలెక్ట్ చేసుకున్నారంటే ఈ యొక్క A1 బోనంగి జకరియా రోలగడ్డ అవుట్కట్స్లో ఒక మ్యాంగో తోపు దగ్గర ఒక అన్నోన్ పర్సన్ దగ్గర నుండి కలెక్ట్ చేసుకున్నారు. అన్నోన్ పర్సన్ ఎవరనేది ఈ యొక్క A1కి తెలియదు. ఆ యొక్క పర్సన్ తెలిసేది A2కి తెలుసు. A2 ఈయన బ్రదర్, ఆయన పేరు బోనంగి మార్క్. ఇద్దరు కూడా ఓన్ బ్రదర్స్. ఈ మార్కు చెప్పాడు, నువ్వు రోలగడ్డ వెళ్ళి అక్కడ ఒక పర్సన్ వస్తాడు, ఆయన ఈ స్కూల్ బ్యాగ్తో పాటు
ఈ యొక్క లిక్విడ్ గాంజా ఇస్తాడు, నువ్వు తీసుకొని వచ్చి లమణపల్లిలో పెట్టుకో, నేను చెప్పేటప్పుడు తీసుకొచ్చి నాకు ఇద్దురు కానీ అని చెప్పాడు. ఆ విధంగా ఆయన వెళ్ళాడు, రిసీవ్ చేసుకున్నాడు, వచ్చాడు, పెట్టుకున్నాడు. ఈయన ఏంటంటే మండే అంటే నిన్న సోమవారం నాడు పలానా ప్లేస్ రమ్మని చెప్పని వీళ్ళు బయలుదేరుతూ మనకు దొరికారు. ఇప్పుడు మనకేంటంటే ఇద్దరు ట్రాన్స్పోర్టర్స్ మాత్రం మనకు దొరికారు. మనకు దొరకాల్సింది వార్నింగ్ మార్క్ అనే వ్యక్తి దొరకాలి. ఈయన దొరికితే ఆ బ్యాక్వర్డ్ ఎవరు ఇచ్చారు ఈ గంజా అనేది, మరి ఈ గంజా ఎక్కడికి వెళ్తుంది అనేది మనకి క్లారిటీగా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఆయనది కూడా మార్క్ అనేది కూడా ఆయన ఫోటో మన దగ్గర ఉంది, డీటెయిల్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. కాబట్టి అది త్వరలో ఈయన కూడా పట్టుకుంటాం, బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ లింక్ కూడా బ్రేక్ చేస్తాం. థ్యాంక్ యూ.